సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ కు సరైన బ్రేక్స్ రాక కనుమరుగవుతున్నారు. సౌత్ లో అలాంటి పరిస్థితి చాలా మందికి ఎదురైంది. అందుకే ప్రతి హీరోయిన్ తన సినిమా హిట్ అవ్వాలని ఎంతో తహతహలాడుతుంటారు. అయితే ఇప్పుడు హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ పరిస్థితి కూడా అలానే ఉంది. సౌత్ ఇండస్ట్రీలో మంచి హిట్ కోసం ఈ అమ్మడు చాలా రోజుల నుంచి ఎదురుచూస్తుంది. ఇప్పటికే ఈ భామ తమిళ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చేసింది. తెలుగులో మాత్రం చేసింది 2 సినిమాలే. నేచురల్ స్టార్ నానితో గ్యాంగ్ లీడర్, శర్వానంద్తో శ్రీకారం మూవీలో నటించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడీగా ఓజీ మూవీలో ఛాన్స్ కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ నేచురల్ స్టార్ నానికి మరోసారి జోడీగా సరిపోదే శనివారంలో నటించింది. నాని మూవీ సరిపోదే శనివారం మూవీకి సంబంధించి ఇప్పటికే పోస్టర్స్, టీజర్, సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. అవెంతో బజ్ను కూడా క్రియేట్ చేశాయని చెప్పాలి. త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానున్న ఈ మూవీపై ఆడియన్స్ మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతుంది. అయితే ఈ మధ్యనే ఆగస్ట్ 24న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. ఈవెంట్లో ప్రియాంక చేసిన కామెంట్స్ పై ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు. ఆఫర్ల కోసం ప్రియాంక అరుల్ మోహన్ అలా మాట్లాడడం ఏంటని సినీ ఆడియన్స్ బగ్గుమంటున్నారు. సరిపోదే శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎస్జే సూర్యకు ప్రియాంక ఓ రిక్వెస్ట్ చేసింది. మళ్ళీ ఎస్జే సూర్య డైరెక్షన్ చేస్తే ఖుషి 2 తీయాలని, అది కూడా పవన్ కళ్యాణ్తోనే చేయాలని స్టేజ్ మీద చెప్పింది. ఆ మాటలు విన్న తమిళ ఫ్యాన్స్ ప్రియాంకపై కోపంతో ఉన్నారు. తమిళ్లో విజయ్ దళపతి, జ్యోతిక కలిసి నటించిన సినిమా ఖుషి, దానికి రీమేక్గా తెలుగులో పవన్ నటించారు. దీంతో ఒరిజినల్ సినిమా కంటే రీమేక్ చేసిన సినిమానే బాగుంటుందని అంటావా అంటూ ప్రియాంకపై తమిళ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఆమెపై నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు. సరిపోదే శనివారం మూవీ ఆగస్ట్ 29న రిలీజ్ కానుంది. ఈ సమయంలో ప్రియాంక అరుల్ మోహన్ పై ట్రోల్స్ రావడం చర్చనీయాంశమైంది. ఈ ట్రోల్స్ ఎఫెక్ట్ సినిమాపై పడకుండా ఉండాలని నాని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఓజీ మూవీలో పవన్ సరసన నటిస్తున్న ఈ చిన్నది పవర్ స్టార్ పై అభిమానంతోనే అలా అందని, వేరే ఉద్దేశంతో మాట్లాడలేదని ఆమె ఫ్యాన్స్ చెప్తున్నారు. దయచేసి ట్రోల్స్ ఆపాలని, ప్రియాంక అరుల్ మోహన్ కు మంచి హిట్ ఇవ్వాలని వారు రిక్వెస్ట్ చేస్తున్నారు.